అవతార్ మెహే బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రతిరోజు ప్రభు ఇస్తున్న ఈ అద్భుత అవకాశానికి మనందరం కూడా కృతజ్ఞత, వందనాలు ప్రభువుకి తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. అదేంటంటే మనందరికీ తెలుసు, మార్నింగ్ నుంచి వింటున్నాం కూడా. ఈ సప్తవర్ణ పతాక ఆవిష్కరణ. ఇది మనం తెలిసిన విషయమే. కానీ ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా నెలలో కొన్ని రోజులు పవిత్రం చేసేసారు బాబా. మనం జాగ్రత్తగా గమనిస్తే జనవరి నుంచి డిసెంబర్ వరకు చాలా విశిష్టమైన రోజులున్నాయి. అవి ఎందుకు తలుచుకోవాలి అంటే, ఆ రకంగా ప్రభువు మానవ కళ్యాణం కోసం ఏ రకంగా శ్రమపడ్డారు అన్నది మరొక్కసారి మాయా ప్రపంచంలో మమైకమైపోతున్న మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆహా! భగవంతుడు కిందకి దిగి వస్తే ప్రతి క్షణం, ప్రతి సెకను కూడా మానవుల కోసమే జీవించాడు అని మనకి అవగతమవుతూ ఉంటుంది. అందుకని ఈరోజు స్పెషల్ ఏంటంటే సప్తవర్ణ పతాక ఆవిష్కరణ. అసలు ఈ పతాకం యొక్క ప్రాముఖ్యత ఏంటి? కొంచెం క్లుప్తంగా అంటే ప్రతిసారి వింటున్నాం కనుక కొంచెం క్లుప్తంగా పరిచయం చేసుకొని, ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటున్నారు బాబా. అసలు ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే ఏంటో తెలుసుకుందాం. సమయం ఉంటే ఈ ఈరోజు ఈ 30 మినిట్స్‌లో చెప్పడానికి ప్రయత్నిస్తానండి. లేతే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి. ఎందుకంటే ముందు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియాలి. ఆధ్యాత్మిక జీవనం అంటే ఏంటో తెలియాలి. ఆ తర్వాత ఆధ్యాత్మిక స్వాతంత్రం తెలియాలి. ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రం వల్ల ఎలాంటి స్వేచ్ఛ లభిస్తుంది మానవుడికి అన్నది కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. అంటే తెలుసుకుంటూ ఉండాలి. అంటే ఆచరణ సాధ్యం కాకపోయినా తెలుసుకునే భాగ్యాన్ని ప్రభువు ప్రసాదించాడు కనుక, ఈ ప్రభువు మెహర్ బాబా చెప్పిన ఈ మాటలను మనం ఈరోజు తలుచుకుందాం. జై బాబా. ఈరోజు ఈ సప్తవర్ణ పతాకం అవతార్ మెహర్ బాబా ఆవిష్కరించిన రోజు. బాబాయే స్వయంగా ఈ పతాకాన్ని ఎగరవేశారు. కాబట్టి ఈరోజు ఆ ప్రత్యేకతను సంతరించుకుంది కనుక, దైవీ మానవుడైన ప్రభువే ఈ పతాకాన్ని కావాలని అంటే అడిగితే ఎలా ఉండాలి ఇవన్నీ కూడా బాబా ఏం చెప్పారన్న విషయాలు ఇప్పుడు ఒక్కసారి అంటే ఈ బాబాయే ఎగరవేశారు కూడా ఈ పతాకాన్ని. అసలు ఈ పతాకం తయారీ, ఈ ప్రాముఖ్యత, ఈ విశిష్టత బాబా మాటల్లోనే. బాబా ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ పతాకావిష్కరణ చేసినప్పుడు కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు. అసలు ఈ 7 రంగులు ఎందుకు పెట్టాను? ఇవన్నీ కూడా. అసలు మన ఈ పతాకం గురించి మనకెప్పుడు తెలుస్తుంది? మనం మెహ్రాబాద్‌లో చూస్తాము. బాబా సెంటర్‌లో కూడా ఈ పతాకాన్ని ఎగరవేయడం ఇవన్నీ చూస్తాం. ఒక సాంప్రదాయంగా అనుకోండి, ఒక శుభ సూచకంగా అనుకోండి, లేదా బాబా వారి దర్బారులో వేంచేసి ఉన్నారు ఆశీస్సులివ్వడానికని ఈ పతాకం ద్వారా తెలియడం అనుకోండి. ఏదైనా ప్రభువు దర్బారులో కొలువై ఉన్నాడని కూడా ఈ పతాకం సూచిస్తుంది. ఇది ఒక శుభ సూచకం కూడా. మనందరికీ కూడా ఉత్సాహాన్ని నింపుతుంది. ఎందుకంటే ఆ పాట కూడా ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగనసీమ నుండి అవతార పతాకం, ఎల్లకాలములు మీతో. అసలు ఎంత అద్భుతంగా రాశారు అంటే, ఆ పతాక ఆవిష్కరణ, ఆ పతాకం జరిగినప్పుడే మనలో ఒక కొత్త ఉత్తేజం వచ్చేస్తుందండి. నిజంగా తండ్రి కొలువై ఉన్నాడు దర్బార్‌లోనే భావనతోనే మనమందరం కూడా ఆ సహవాసంలో పాల్గొంటాం, ఆనందాన్ని పంచుకుంటాం, ప్రభువు ఆశీస్సులు తీసుకుంటాం. కాబట్టి ఇది ఒక శుభ సూచకంగా మన ప్రేమికులందరికీ కనిపిస్తుంది. అంతే కాకుండా ఈ ఆశీస్సులు కూడా నిండుగా ఈ పతాకం ద్వారా లభిస్తాయని ప్రభు దర్బార్‌లో కొలువై ఉన్నాడని కూడా సూచిస్తుంది. ఈ సప్తవర్ణ పతాకం ద్వారా ఒక ఆధ్యాత్మిక విశిష్టత సంతరించుకుంటుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక ఔన్నత్యం ఈ పతాకం ద్వారా తెలుస్తుంది. అంటే అన్ని రంగులు కలిసి ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే, అన్ని హృదయాలను కలిపే ఏకైక సాధనంగా, అపూర్వ సంకేతకంగా, శుభ పరిణామంగా అందరిలో కలుగుతుంది. అంటే ఆ రంగులు చూడగానే అన్ని మతాలు ఒకటే, అందరం ఒకటే అనే భావనైతే కలుగుతుంది అని రాస్తున్నారిక్కడ. ఈ అంతే కాకుండా బాబా యొక్క సర్వోన్నత స్థాయిని కూడా తెలుపుతుందండి. అంటే ఎంత అద్భుత దైవీ మానవుడు అన్నది అవతార్ మెహర్ బాబా యొక్క ఉన్నతోన్నత స్థాయిని కూడా ఈ పతాక ఆవిష్కరణ ద్వారా ఔటర్స్‌కి కూడా తెలుస్తుంది. ఏంటి ఇంత స్పెషల్‌గా ఉంది ఈ పతాకం అని కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ పతాకం ఎప్పుడు బాబా ఈ జెండాను ఎగరవేశారు అంటే 1924 ఏప్రిల్ 23న అంటే ఈరోజు. అంతకు ముందుగా అసలు బాబా ఏంటంటే జోపిడి అని మెహరాబాద్‌కొచ్చిన తొలి రోజుల్లో ఏప్రిల్ 13న 1924లో పోస్ట్ ఆఫీస్ భవనానికి ఎదురుగా ఉండి ఒక రూమ్ కట్టిస్తారు. అందులో బాబా ప్రవేశిస్తారు. ఆ జోపిడి ఓపెనింగ్ కూడా జరుగుతుంది. అది ఆ స్పెషల్ ఏంటంటే, ఆ జోపిడి పైనే ఈ ఈ జెండాను ఎగరేస్తారు. అంతే కాకుండా బాబా మౌనం ప్రారంభించింది కూడా ఈ జోపిడిలోనే. కాబట్టి చాలా పవిత్ర ప్లేస్ జోపిడి. దాన్ని మనం మౌనం వెళ్ళినప్పుడు ఓపెన్ అవుతుంది. అది చూస్తూ ఉంటాం కూడా.
ఈ బాబాయ్ ఏంటంటే ఈ జోబిడి ఓపెన్ అయ్యాక కొన్నాళ్ళు గడిచాక బాబాయ్ అంటారు. శిష్యుల్ని అడుగుతారన్నమాట. "ఒక పతాకం ఉంటే బావుంటుంది అంటే, అది మీరే నిర్ణయించండి. ఎలా ఉండాలనేది మీరే నిర్ణయించండి" బాబా టైంలో అప్పుడు ఫస్ట్‌లో చాలా అన్ని రకాల మతాల వాళ్ళు ఉండేవారు. హిందువులు, క్రిస్టియన్స్, పార్సీలు, ముస్లిమ్స్ అందరూ ఉండేవారు. హిందువులంటారు ఎరుపు రంగు లేదా కాషాయ రంగు అయితే బావుంటుంది బాబా అంటే, ముస్లిమ్స్ అంటారు కాషాయ రంగు ఇదంతా కూడా వేదాంతాన్ని సూచించినట్టు ఉంటుంది. కాబట్టి అలా కాదు, ఆకుపచ్చ కావాలి అంటారు. ఆకుపచ్చేమో పార్సీలకి, ఇరాలీలకి నచ్చదు. చాలా చర్చ జరుగుతుందండి. అంటే ఇది కాదు, ఇది కాదు, అది కానీ. కానీ ఆఖరికి బాబా ఏం చేస్తారంటే దీన్ని స్టాప్ చేస్తారు. ఇలా కాదు ఈ చర్చ ఇంతతో ఆపేయండి అని చెప్పి, బాబాయే ఈ జెండాకి 7 రంగులు ఉండాలని సూచిస్తారు. ఇది బాబా సూచన. 7 రంగులు ఉండాలి అన్నది. అదేంటంటే ఆ జెండాని చూడగానే అన్ని మతాల సమన్వయానికి ప్రతీకగా ఉండాలి. అది చూడగానే మనకనిపిస్తుంది కదా! అన్ని రకాల కలర్స్ కనిపించగానే మనకేమనిపిస్తుంది? అన్ని మతాల సమన్వయం కనిపించేలా ప్రతిబింబించాలి అని చెప్పారట బాబా. ఆ జెండా ఉండాలని అంటూ, ఆ సమన్వయాన్ని ప్రతిబింబించేలా ఆ జెండా 7 రంగులలో ఉండేలా బాబాయే సూచించారు. బాబా ఆదేశానుసారం ఈ నావల్ తలాటియే ఈ 7 రంగుల బట్టని కలిపి కుట్టడం దాన్ని 1924 ఏప్రిల్ 23న బాబా ఆవిష్కరించడం జరుగుతుంది. కానీ బాబా అడుగుతారు, "అసలు ఈ 7 రంగులు ఎందుకు సూచించానో మీకు తెలుసా?" అని అడుగుతారు. మండలిని. అడిగితే బాబాయే మళ్ళీ సమాధానం చెప్తారు. ఈ 7 రంగులు కూడా ఈ సప్త భూమికలకి, సంస్కారాలకి ప్రతీకగా ఉంటాయి అని చెబుతూ, ఎరుపు రంగు అంటే అట్టడుగున లాస్ట్‌లో ఉంటుంది కదా! మనం ఆ అడుగు నుంచి చూడాలి. ఎరుపు రంగు అట్టడుగున ఉండాలని ఊదా లేక నీలం రంగు అన్నిటికన్నా పైన ఉండాలని బాబా సూచించారు. ఇది బాబా సూచన ప్రకారం 7 రంగులు నిర్ణయింపబడ్డాయి. పై అడుగున ఎరుపు, పైన నీలం. మధ్యన ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పారు బాబా. అలా ఈ 7 రంగుల సప్తభూమికలను సూచించడమే కాకుండా, ఈ సంస్కార చిహ్నాలుగా కూడా ఉంటాయి అని చెప్పారు. జెండాలో అట్టడుగున ఉండే ఎరుపు భాగం ఏం చూపిస్తుంది అంటే, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆటంకాలైన ఈ కామం, క్రోధం, స్థూల సంస్కారాలు ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ సూచిస్తుంది ఎరుపు రంగు ఎప్పుడూ కూడా. అలాగే డేంజర్ జోన్ అంటారు చూడండి. డేంజర్ జోన్ అంటే రెడ్ అంటాం మనం. అలాగా అడుగున పెట్టారు దాన్ని. అన్నిటికైనా పైన ఆకాశ నీలిరంగు అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి అయిన భగవదైక్యాన్ని సూచిస్తుందని ఈ నీలం రంగు బాబా పెట్టారు. కాబట్టి ఈ సప్తవర్ణ పతాకం ద్వారా మనం తెలుసుకునేదేంటి అంటే, ఈ 7 రంగులు కూడా 7 చైతన్య భూమికలను సూచిస్తున్నాయి. అంతేకాక 7 రంగుల సంస్కారాలను కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి అని మనకి అవగతం కావాలి. ఎందుకంటే, ఈ మానవుల్లోని ఈ కామ క్రోధాలైన ఈ స్థూల సంస్కారాలు అంటే చాలా బలంగా ఉంటాయి. అందువల్ల దానికి ఎరుపు రంగు బాబా పెట్టడం క్రమంగా దానివల్ల ఏమవుతుంది? ఒక మెట్టు దాటుకుంటూ నీళ్ళ స్థాయికి రావాలంటే ఏం చేయాలి మానవుడు? ఈ ఆధ్యాత్మికోన్నతిని పొందుతూ చివరిగా ఎక్కడికి రావాలి? ఆకాశ నీలమనే రంగు అది పొందాలట. అది ఏం చూస్ సూచి అది ఏం సూచిస్తుందని బాబా చెప్తున్నారు? ఏకత్వాన్ని సూచిస్తుంది అని చెప్తున్నారు. ఈ మెహ్రాబాద్ సహవాసుల్లో కూడా ఎగరేసినప్పుడు 2 జెండాలు ఎగిరేసారటండి బాబా. అందులో ఒకటి మెర్టిల్ బీచ్ సెంటర్ కూడా ఇచ్చారట. ఆస్ట్రేలియా పంపమని కూడా మణితో చెప్పారట. బాబా అమెరికా వెళ్ళినప్పుడు మెర్టిల్ బీచ్‌లో ఈ బాబా ఇచ్చిన జెండాని ఎగరవేశారని కూడా ఆ లగూన్ క్యాబిన్‌లో ఎగిరవేసే జెండా బాబా ఇచ్చిన జెండా అట. ఇది మణి చెప్పింది సోదరి మణిజ. కాబట్టి ఈ ఈ పతాకంపై గల 7 రంగులు కూడా 7 ఆధ్యాత్మిక భూమికలను సూచిస్తాయి. అలాగే 7 ఉపాధులకు చిహ్నంగా బాబా చెప్పారు. దీని గురించి. అంటే మనకి ఈ రంగులన్నీ తెలుసు. ఎరుపు, పసుపు, ఊదా రంగు అన్నీ కలగలిసుంది. ఆకుపచ్చ, నీలం అన్నీ కలగలిసి పైన నీలం ఉంది. కాబట్టి దీన్ని క్లుప్తంగా బాబా ఏం చెప్తున్నారంటే, పరాత్పర పరబ్రహ్మ స్థితి నుండి భగవంతుడు తన సృష్టిపై గల ప్రేమతో తిరిగి అవతరిస్తాడు. ఇలా అవతరించినప్పుడు ఈ సప్తవర్ణ పతాకం ఈ మానవాళికి చాటి చెబుతూ ఉంటుంది. ఏమని? మానవాళి వాంఛించే ఈ స్వాతంత్రాలలో పరిశుద్ధమైనది, అపరిమితమైనది ఆధ్యాత్మిక స్వాతంత్రమే అని చెప్తుంటా. ఈ సప్తవర్ణ పతాకం. ఎలాగంటే ఎలా తయారవ్వాలి మానవుడు అంటే మనకి భూమికలు చెప్తారు బాబా, సంస్కారాలు చెప్తారు కదా! ఈ ఒకటో భూమిక అంటే ఒకటంటే ఎరుపు రంగు. ఇది చాలా గాఢమైన సంస్కారాలు. 2 రంగులున్నాయి కదా! అవి సూక్ష్మ ప్రపంచానికి సంబంధించిన సంస్కారాలని
నాలుగవ రంగు సూక్ష్మ మనోప్రపంచాల మధ్య సింహద్వారమని, 5, 6 మనోప్రపంచానికి అంటే ఆకుపచ్చ, నారింజ రంగు అవి వాటికి చెందిన సంస్కారాలను సూచిస్తాయని, చిట్ట చివరిది ఏడవ రంగు ఆకాశ నీలివర్ణం అని చెప్తున్నారు బాబా. ఆకాశ నీలివర్ణం అంటే భగవంతుడు చూడండి, కృష్ణుడు చూడండి, విష్ణుమూర్తి చూడండి, రాముడు చూడండి, అందరిని మనం నీలవర్ణంలో చూపిస్తూ ఉంటారు బొమ్మలు. ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారంటే, భగవద అనుభూతి పొందిన వ్యక్తిలో వ్యక్తమయ్యే ఆధ్యాత్మిక శరీరానికి చిహ్నం నీలం అని చెప్తున్నారు. దానినే విశ్వాత్మక శరీరం అని కూడా అంటారు. అదే మనోకారణ శరీరం కూడా. అందులోని విశ్వాత్మక మనసు సృష్టిలోని ఆత్మలోని మనో శరీరంతో నేరుగా కలపబడి ఉంటుంది. సద్గురువు విశ్వాత్మక మనస్సుతోనే పనిచేస్తాడు అని చెప్తున్నారు. సాధారణ మానవుల్లోని ఏమవుతున్నప్పుడు ఈ విశ్వాత్మక మనసు వలన ఈ పరిమిత అహం అపరిమిత అహంగాను, సంస్కారాలచే పూర్తిగా కప్పబడి ఉన్న పూర్తి చైతన్యం అనంత అనంతాత్మగా అంటే వ్యక్తమయ్యి మహా చైతన్యంగా మారిపోతుంటా. అంటే నేను భగవంతుడను అని ఎరుక కలుగుతుందన్నమాట. ఆ నీలి రంగులో అంత అర్థం ఉండేలా బాబా ఆ స్థాయిని చూపించారు. నీలిరంగు అంటే కింద ఎరుపు నుంచి ఏడో నీలిరంగు స్థాయికి రావాలి అంటే ఇన్ని ప్రయాణాలు ఉంటాయని, భూమికల్ని చైతన్యాల్ని కూడా చూపిస్తుంది. అందుకని ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రం నీకు రావాలని కూడా తెలుపుతుంది ఈ సప్తవర్ణ పతాకం అని బాబా చెప్తున్నారు. కాబట్టి మానవాళి వాంఛించే ఈ స్వాతంత్రాలలో మనం అనుకుంటాం కదా, వాక్ స్వాతంత్రం, ఏ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రాలన్నిట్లో కన్నా కూడా ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రానికే ప్రతి ఆత్మకి, ప్రతి మానవాళికి అవసరం అని చెప్తున్నారు బాబా ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని. కాబట్టి ఈ సప్తవర్ణ పతాకం ఎగిరవేసేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా మనం ఒక్కటే మన మైండ్‌లో పెట్టుకోవాలి. ఏం గుర్తుకు రావాలి మనకి వెంటనే? ఈ పరిమిత అస్తిత్వం నుండి అపరిమిత తత్వానికి చేసే ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది అని తెలుసుకోవాలి. అధమ స్థాయిలోని ఎరుపు రంగు నుండి ఉన్నత స్థాయి అయిన నీలం రంగుకు ఎదగాలనే తపన పెంచుకోవాలి అని తెలుసుకోవాలి. కాబట్టి అవతారుడు ఏ పని చేసినా కూడా లోక కళ్యాణార్థం చేస్తాడు అని తెలుసుకోవాలి. ఆయన ప్రతిపాదించిన ఈ జెండా మనకు మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి చేరవలసి ఉంది అనేది గుర్తు చేస్తుంది. ఇన్నున్నాయండి. మన పతాకం అంటే ఎగురుతోంది, ఎగురుతోంది మెహర్ పతాకం అని పాడేసుకోవడం, ఆ జెండా ఎగిరేయడం, ఆ పువ్వుల కిందకి రావడం, తప్పట్లు కొట్టడం పతాక ఇంపార్టెన్స్. అంటే బాబా చెప్పిన విషయాలు తెలుసుకొని వచ్చేస్తున్నాం. కానీ ఆ జెండాను చూడగానే ఏం గుర్తుకు రావాలి అనేది కూడా ఇక్కడ రాస్తున్నారు. ఏం రాస్తున్నారు? ఈ సంస్కారాలు అంటే పూర్తిగా సంస్కార నిర్మూలన జరగాలి. నెక్స్ట్ ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనే తపన పెరగాలి. అంతేకాకుండా మనం ఏ స్థాయిలో ఉన్నామన్నది కూడా సూచిస్తుంటా. కాబట్టి ఎ ఎగురుతోంది, ఎగురుతోంది మెహరు పతాకం అని పాడుకుంటున్నాం గానీ, మాయ బంధనాలలో చిక్కుకున్న మానవాళిని ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందాలని మెహరుని సప్తవర్ణ పతాకం స్వాగతిస్తోంది అని చెప్పాలి మనం. అంటే ప్రతి మానవుడికి ఎందుకండి ఎగరేస్తారు జెండా? ఎందుకనంటే ఇదొక సాంప్రదాయం. లేతే దర్బార్‌లో బాబా ఉన్నారండి. లేకపోతే ఇదొక ఫంక్షన్ చేస్తున్నాం కనుక అన్ని ఫంక్షన్ లాగే ఈ ఫంక్షన్‌లో కూడా జెండా ఎగరేస్తాం. ఇలా కాదు చెప్పవలసింది అంటున్నారు బాబా. ప్రతి మానవుడి యొక్క జీవిత ప్రయాణాన్ని సూచిస్తుంది. ఒక ఆధ్యాత్మికం వైపు మళ్ళాలంటే మానవుడు ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? ఏ స్థాయిలో ఉన్నాడు? ఏ స్థాయిలోకెళ్ళాలి? ఇవన్నీ పతాకం సూచిస్తుంది అని చెప్పి బాబా చెప్పారు. మరి ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రం, ఆధ్యాత్మికత దీని గురించి కూడా మనం తెలుసుకుందామండి. అంటే ఆధ్యాత్మికత అంటే మనకర్థం గావట్లేదు. అంటే బాబా చాలా సార్లు చెప్పారు గానీ, మనం మర్చిపోతూ ఉంటాం. మాయలో ఉంటాం గనక ఒక్కసారి ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మిక జీవనం అంటే ఏంటి? ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే ఏంటి? ఈ వీటిని కూడా కొంచెం ఒక్కసారి మనం తలుచుకుందాం. బాబా చాలా సార్లు ఈ ఆధ్యాత్మికత అంటే ఏం చెప్తున్నారు బాబా? ప్రేమ, విధేయత, సర్వార్పణ అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ప్రధానంగా తీసుకోవలసింది ఏంటంటే ప్రేమ, విధేయత, సర్వార్పణ. అసలు ఆధ్యాత్మికత అనేది బాబా ఏం చెప్పారు అంటే, సాధారణ జీవితం నుండి వేరేనిది కాదు. మనం ఏమనుకుంటామంటే, ఒక భగవంతుని పూజ చేయాలన్నా, ఒక భగవంతుని దగ్గరికెళ్ళాలన్నా, కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టేసుకున్నాం మనం. మడి కట్టుకోవాలనో, ఆ పువ్వే ఉండాలనో, ఈ నూనె ఉండాలి అదేం కాదు అంటున్నారు బావ. నువ్వు భగవంతుడి దశ తిరిగి భగవంతుని వైపు అడుగు వెయ్యాలంటే, నీకు 3 లక్షణాలుండాలి. అదే డివైన్ లవ్ అన్నారు. ప్రేమ, విధేయత, సర్వార్పణ. మరి ఆధ్యాత్మికత అంటే?
అంటే సాధారణ జీవితమే నడుపు. అదేదో వేరేది సెపరేట్‌ది అనుకోకు అంటున్నారు బాబా. ఆధ్యాత్మికత అంటే యుగాల తరబడి నీవు అలవాటుగా చేస్తున్న పనులు చేయకుండా ఉండాలి. అలవాటుగా ఏం పని చేస్తామండి మనం? లేచిన దగ్గర నుంచి నేను నిద్ర లేచాను, నాకు కాఫీ కావాలి, నేను తినాలి, నేను సంపాదించాలి, నా ఉద్యోగం, నా ప్రమోషను, నా కుటుంబం ఇలా నేనుతో మమైకమైపోతున్న మానవుణ్ణి ఇతరుల కోసం అంటే అది సెపరేటే కదా! రెగ్యులర్‌గా చేసే పనులు కాకుండా అంటే జీవితంలో అది వేరేదేం కాదు. ఇతరుల గురించి ఆలోచించడం అనేది వేరేది కాదు. కానీ ఆధ్యాత్మికత అంటే ఇదివరకు చేసేవన్నీ కూడా చేయకుండా ఉండవు. ఇదివరకు ఏం చేసావు? నీ గురించి నీవు ఆలోచించుకున్నావు. కానీ మరి ఏదైతే చెయ్యలేదో అది చెయ్యాలి అంటున్నారు. ఏది చెయ్యమండి మనం? మనం మన గురించి ఆలోచించుకుంటాం గానీ, పక్క వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించం. అందుకని బాబా అంటున్నారు, నీ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి అంటున్నారు. అది ఆధ్యాత్మికత అంటున్నారు. అలా ఇతరుల గురించి ఎలా ఆలోచిస్తాం? దాన్నే ప్రేమ అంటారు అంటున్నారు బాబా. ఆధ్యాత్మికత అంటే ప్రత్యేకంగా ఏం లేదు. పెద్ద పెద్ద పూజలు కాదు. పెద్ద పెద్ద వ్రతాలు కాదు. ఆధ్యాత్మికత అంటే నీ జీవితంలోనే ఉంది. ఇన్నాళ్ళు నేను అనుకుంటున్న నువ్వు ఇతరుల గురించి ఆలోచించాలి అంటున్నారు. ఇతరుల గురించి ఎలా ఆలోచిస్తావు? ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెడతావో దాన్నే ప్రేమ అంటున్నారు. అలాంటి ప్రేమ కావాలంటే ఏం కావాలి నీకు? సత్ప్రవర్తన, మనోనిబ్బరం, పట్టుదల ఇవన్నీ అవసరము అంటున్నారు. అంటే ప్రేమ వల్ల ఏదైనా చేసేస్తాం. కానీ ఈ ప్రేమ వలన నీలో ఎలాంటి లక్షణాలుండాలో చెప్తున్నారు బావ. ఒక నిజాయితీగా ఉండు. చాలా కష్టం నిజాయితీగా ఉండడం ఈ మాయా ప్రపంచంలో. పోనీ మనోనిబ్బరంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మానసికంగా బాధపడకు. అదీ కష్టం. పట్టుదలగా ఉండు. పోనీ నేను ఏ ఏ కాదు నాకు నాకు నష్టమైనా సరే ఇతరుల సంతోషాన్నే కోరతాను పట్టుదలగా ఉండు. ఇవన్నీ అవసరము అంటున్నారు బావ. ఇతరుల గురించి నువ్వేదైనా చెయ్యాలి అంటే ఈ లక్షణాలుండాలి. దానికి ఎగ్జాంపుల్ కూడా బాబా చెప్పింది మనకు తెలుసు. నువ్వు ఎడారిలో ప్రయాణిస్తూ ఉంటావు నీ ఫ్రెండ్ తోటి. ఫ్రెండ్ అనుకో పక్కవాడెవరైనా. మంచి దాహమేస్తూ ఉంటుంది. నీకు ఒక్క వాటర్ బాటిలే దొరుకుతుంది. అప్పుడు నువ్వు గబగబా తాగేసి నీ ప్రాణాలు కాపాడుకున్నావనుకో, నీకు ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తున్నట్టు కాదు అంటున్నారు. అదే నీ ప్రాణం పోయినా పర్వాలేదు. పక్కవాడి ప్రాణాలు నిలపడం కోసం ఈ బాటిల్ పక్కవాడికిస్తే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేసినట్లు అని చెప్పి బాబా ఖచ్చితంగా చెప్పేశారు. తన సమాధి దర్శనంలో కూడా 2 సూచనల్లో ఇదొక సూచన పెట్టారు. నీకు కష్టమైనా కూడా ఇతరుల సంతోషాన్ని కోరు అని. అంటే అలాంటి ప్రయత్నం గనక నువ్వు చెయ్యాలంటే నీలో సత్ప్రవర్తన ఉండాలి, మనోనిబ్బరం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ముందు ప్రేమ ఉండాలి అంటున్నారు బాబా. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఆనందంగా ఉండడం, ప్రతి స్థితిని అంగీకరించడం, స్థితప్రజ్ఞత కలగడం ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతకి అర్థాలు అని చెప్తున్నారు బాబా. మరి ఆధ్యాత్మిక జీవనం ఎలా సాగించాలి? బాబా అయితే చెప్పారు ప్రేమ ఉండాలి, విధేయత ఉండాలి, సర్వార్పణ ఉండాలి, పట్టుదల ఉండాలి ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఆ జీవనాన్ని ఎలా సాగించాలి? ఈ కలియుగంలో ఈ మాయా ప్రపంచంలో అంటే బాబా అంటారు ఆధ్యాత్మికత మనిషిని మానవత్వం వైపు నడిపించాలి అంటున్నారు. అది మర్చిపోతున్నాం మనం. మానవత్వాన్నే మర్చిపోతున్నాం. ఈ మానవత్వం ఎలా వస్తుందండి? ప్రతి వస్తువులోనూ, ప్రతి వ్యక్తిలోనూ ఉన్న మంచితనం గమనించే వారికి ప్రపంచంతో పని లేదు. అదే ఆధ్యాత్మిక జీవనం అంటున్నారు. అంటే అంతటా, అన్నిటా భగవంతుని చూడగలగాలి. ఆ స్థితి రావాలంటే ఇందాక బాబా చెప్పినట్టుగా డివైన్ లవ్ ఉండాలి. డివైన్ లవ్ ఉండాలంటే పట్టుదల గాని, సత్ప్రవర్తన గాని ఏదైనా ఉంటే ఏదో ఒకటి అమురుతుందని చెప్తున్నారు బాబా. కాబట్టి బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక జీవితానికి కావలసింది ఏమనగా, ప్రపంచ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆ కోరికల బంధం నుండి దూరంగా ఉండడమే. అంటే మనం మానవుడిగా అయ్యాక నేను భగవంతుడిని అంటలేదు. మనలో ఉన్న భగవంతుడిని గుర్తించడం లేదు. మాయకి మమైకం అయిపోతున్నాం మనం. అందుకని బాబా ఏమంటున్నారంటే, ప్రపంచంలోనే ఉండు. నీ బాధ్యతను నిర్వహిస్తూనే దాన్ని బంధనంగా చేసుకోకు అంటున్నారు. అంటే నాతోనే ఉంది, నేనే చెయ్యాలి, నేను లేపోతే ఎలా? ఇలా మమైకమైపోతూ ఉంటాం గదా! దీనికి అంతుండదు. పిల్లలు బాధ్యత అనుకుంటాం. పెళ్ళిళ్ళు బాధ్యత అనుకుంటాం. ఆ మనవల స్కూల్స్‌కి తీసుకెళ్ళడం, వాళ్ళ సెలవులు, వాళ్ళ పెళ్ళిళ్ళు దీని గురించి కూడా మనం ఆలోచించేస్తాం. అంటే ఎంత మాయకి మమైకమైపోతున్నామో చెప్తున్నారు బాబా. అందుకని ఆ కోరికల బంధం నుండి దూరంగా ఉండడమే అంటున్నారు ఆధ్యాత్మిక జీవనము అంటే. అంటే మెయిన్‌గా బాబా ఈ ఆధ్యాత్మిక జీవనం గురించి ఏం చెప్తున్నారంటే, మనిషిగా మనగలగడం గొప్ప విషయం.
అంతకంటే గొప్ప విషయం మనిషిని మనిషిగా చూడడం అంటున్నారు. ఇంతకన్నా ఆధ్యాత్మిక జీవనం ఇంకోటి లేదుటండి. అదే ఇక్కడ చాలా ఆహ్, కష్టమైపోతోంది. ఈ మాయా ప్రపంచంలో, ఈ స్పీడ్ యుగంలో చాలా దారుణమైన పరిస్థితులు మనం వింటున్నాం, కంటున్నాం కూడా. అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడనే జ్ఞానాన్ని పొందటంటండి. ఆధ్యాత్మికత అంటే వేరే లేదు. ఆధ్యాత్మిక జీవనం అంటే వేరే లేదు. ఆధ్యాత్మిక లక్షణాలంటే వేరే లేవు. అన్నీ నీలోనే ఉన్నాయని చెప్తున్నాడు. ఆ జ్ఞానాన్ని కనుక్కోమని చెప్తున్నాడు. కనుగొనమంటాడు ప్రతిసారి కూడా బాబా. నీలో ఉన్న భగవంతుని కనుక్కోవడం అంటే మనలో భగవంతుడు ఉన్నాడని కాదు. మనమే భగవంతులం. కానీ నిద్రావస్థలో ఉన్నాం. ఎలాగా మాయకు మమైకమైపోయి. అంటే ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ తీసుకుంటూ అలా ఈ ప్రపంచంతో బంధమైపోతున్నాం. అందుకని కోరికలకు దూరంగా ఉండండి. మనిషిని మనిషిగా గుర్తించండి. అందరిలో భగవంతుడున్నాడని తెలుసుకోండి అని బాబా చాలా అద్భుతమైన విషయాలు ఈ ఆధ్యాత్మిక జీవనం గురించి బాబా చెప్తున్నారు. కాబట్టి అంతకంటే గొప్ప విషయం మనిషిని మనిషిగా చూడడం. అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడనే జ్ఞానాన్ని పొందడం. ఆధ్యాత్మికత యొక్క పరమ లక్ష్యం ఏంటంటే మానవుడిని పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దడమే అంటున్నారు. అంటే మానవుణ్ణి పరిపూర్ణ మానవుడు అంటే ఇంక భగవంతుడైపోవడమే కదా! ఆధ్యాత్మికత అంటే అర్థం ప్రేమ, విధేయత, సర్వార్పణ. ఇవి ఉండాలంటే ప్రేముండాలి. ప్రేముంటేనేమవుతుంది నీలో స్థితప్రజ్ఞత వస్తుంది. ఈ స్థితప్రజ్ఞత ఏమవుతుంది అందరిలోనూ భగవంతుని చూడగలుగుతావు. దేన్ని అంటుకోవు. తామరాకు మీద నీటి బొట్టులా. నీ బాధ్యతలు నిర్వహిస్తావు గానీ, ఇది బాబా ఇచ్చిన బాధ్యతగా స్వీకరిస్తావు. అందువల్ల నిన్నేం చేస్తుంది ఈ ఆధ్యాత్మికత? పరిపూర్ణమైన మానవునిగా తీర్చిదిద్దుతుంది అని చెప్తున్నారు. సో, ఈరోజు మనం ఆధ్యాత్మికత అంటే నేను స్థానంలో ఇతరుల సంతోషకోరడం ఆధ్యాత్మికత అంటే. మరి ఆధ్యాత్మిక జీవనం అంటే అందరిలో అంతటా ఉండేది భగవంతుడనే జ్ఞానాన్ని కలిగి ఉండడం. మరి ఆధ్యాత్మిక స్వాతంత్రం? దీని గురించి బాబా ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మిక స్వాతంత్రము అంటే కోరికలు లేని స్థితి ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటున్నారు. ఒక కోరిక పుట్టిందనుకోండి ఇంకది బంధం, బంధం, బంధం అంటే చాలా గాఢమైన బంధాలతో అతుక్కుపోతుంది. అందుకనే కోరికలు లేని స్థితి అంటున్నారు బాబా ఆధ్యాత్మిక జీవనం. ఇక్కడ కూడా బాబా ఏమంటున్నారు? ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటేట కోరికలు లేని స్థితి. అంటే అన్ని ప్రాణులు ఒక్కటే అన్న జ్ఞానాన్ని కలిగి ఉండడం. అలా ఈ జ్ఞానం కలిగి ఉంటే ఏమవుతుంది? సమస్త సందేహాలకు, భయాలకు చరమ గీతం పాడుతుంది అంటున్నారు. అంటే ఇలా ఎందుకు జరిగింది? అలా ఎందుకు చేసావు బాబా? భగవంతుడు నన్నెందుకు శిక్షిస్తున్నాడు? భగవంతుడు నాకే ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నాడు? ఇలాంటి ప్రశ్నలు ఉండవన్నమాట. అంటే స్వేచ్ఛాజీవి అయిపోతావు నువ్వు. ఏమొచ్చినా డోంట్ కేర్. నా తండ్రి ఉన్నాడు. అండ నాకుంది అని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం. అది ఆధ్యాత్మిక జీవనం. అది ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటున్నారు. ఒకసారి బాబా దర్శనానికి ఒకతనొస్తాడండి. ఎంత అద్భుతంగా ప్రభువు ఈ ఈ ఈ అవతారంలో భగవంతుని దగ్గర చేరడానికి ఎంత సులువైన మార్గాలు చెప్పారో మనం రోజు తెలుసుకుంటున్నాం. అసలు ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి ఇవాళ నేను సెర్చింగ్ చేస్తే 'అవతార్ మెహర్‌లో', 'లార్డ్ మెహర్‌లో', 'రియల్ ట్రెజర్‌లో' అక్కడక్కడ ఇచ్చారండి. చాలా అద్భుతంగా చాలా వర్షన్ అన్నమాట ఈ ఆధ్యాత్మిక అంటే మానవుడికి ఎలా అర్థమవ్వాలి అని చెప్పి ప్రభు ఎంత తపన పడ్డాడో నాకివాళ అవగతమైంది. ఎక్కడ చూసినా ఇది చెప్తే బావుండు ఈ పాయింట్ చెప్తే బావుండు అనిపించేంత అద్భుతంగా ఈ ఆధ్యాత్మికత గురించి, ఆధ్యాత్మిక జీవనం గురించి, ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి నేను చాలా అక్కడక్కడ పాయింట్స్ రాసుకుని చెప్తున్నాను. కానీ ఇది చాలా పెద్ద సబ్జెక్టు, అద్భుతమైన సబ్జెక్టు, మనం తెలుసుకోవలసిన సబ్జెక్టు, మనం ఆచరించవలసిన సబ్జెక్టు కూడా. ఎందుకంటే బాబా ప్రేమికులుగా ఒక హోదా ఇచ్చినప్పుడు, మనం అలాంటి లైఫ్ లీడ్ చేయకపోతే ఇంక మనం బాబా ప్రేమికులు ఎలా అవుతాం? అప్పుడే కదా మనలో ఉన్న స్పెషాలిటీ బయటపడి వీళ్ళు బాబా ప్రేమికులని గుర్తించేది. కాబట్టి ఇలాంటి విషయాలు మనం తరచూ తలుచుకోవాలండి, తెలుసుకోవాలి. ఆచరించడానికి బావూజీ బాల్నాట్ అన్నట్టుగా మొదలెట్టేయడమే ప్రయత్నం కాదు. ఇక ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి బాబా దగ్గరికి ఒకసారి ఒకతను వస్తాడు. వచ్చి బాబా అతన్ని చూడగానే "నువ్వు నాకు తెలుసు" అంటే అతను మామూలుగా దండం పెట్టేసి ఎళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక ఈ దర్శనం అయిపోయాక బాబా కారేసుకునండి అతని ఇంటికెళ్తారు. ఆ రూట్ కూడా మండలికి గాని, అక్కడ ఉన్న కార్యకర్తలకు గాని తెలీదు. బాబాయే డైరెక్షన్‌లు ఇస్తారు. మొత్తం సందులు, గొందులు అన్నీ తిరిగేసి, తిరిగేసి మొత్తానికి అతని ఇల్లు పట్టుకుంటారు. వాళ్ళ ఇంటికెళ్ళేసరికి తలుపులు దగ్గరికేసుంటాయి. కొట్టినా కూడా తీయెవరు. అప్పుడు బలవంతాన తీస్తారండి డోర్లు. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ గదిలో అతని బెడ్‌రూమ్‌లో అన్ని దేవుడి ఫోటోలు ఉంటాయి. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు అన్నీ. కానీ పటాల దగ్గర ఒక కుర్చీ వేసుంటుందండి. కొత్త కుర్చీ.
ఆ కుర్చీలో వెళ్లి బాబా కూర్చుంటారండి. అంటే ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. ఆ గదిలో ఒక్క కుర్చీ మాత్రమే ఉంటుంది. బాబా నేరుగా వెళ్లి ఆ కుర్చీలో కూర్చుంటారు. ఆ వ్యక్తి లేచి వెళ్లి బాబా పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తాటండి. అతను ఆ గదిని తన ప్రార్థనా స్థలంగా వినియోగించుకున్నాడు. భగవంతుడు హలో! వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఓకే. అతడు బాబా పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఎందుకంటే బాబాకి, అతనికే తెలుసు ఏం జరుగుతోంది అన్నది. అతడు ఆ గదినేంటంటే ప్రార్థనా స్థలంగా ఉంచేసి, భగవంతుడు మానవ రూపం గనక ధరిస్తే కనుక, ఈ గదిలో ఈ కుర్చీలో కూర్చుంటాడనే కుర్చీ వేసుంచాట కొన్ని సంవత్సరాల తరబడి. ఆ కుర్చీలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా కూర్చోలేటండి. ఎంత అత్యంత విశ్వాసము అంటే, భగవంతుడు మానవ రూపంగా వస్తే ఈ కుర్చీలో కూర్చుంటాడు. అతను పిలవలేదు, బాబాకి చెప్పలేదు. బాబాకెలా తెలిసింది? అంటే దైవీ మానవుడు సర్వాంతర్యామి అని మనకిక్కడ రుజువవుతుంది. డైరెక్ట్‌గా బాబా ఏం మాట్లాడలే. వెళ్లి కుర్చీలో కూర్చోవడం, అతనెళ్లి ఆ పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడవడం. ఇదంతా మండలి చూసి పోతున్నారు. అప్పుడు ఆ కుర్చీ ఇప్పటి వరకు కూడా ఆ కుర్చీలో ఎవరు కూర్చోలేదు. అప్పుడు అతనికి తెలిసింట. నిజమే ఈయనే ఆ భగవంతుడు అని. అందువల్ల అతను బాబా పాదాల మీద పడి ఏడ్చాట. బాబా అతను ఏదైనా కోరుకోమని అడిగారు. చాలా అద్భుతమైన సంఘటనండిది. అంటే అతనన్నట నాకు శాశ్వత శాంతి ప్రసాదించమని అడిగాట. శాశ్వత శాంతి అంటే మనకు అర్థమవ్వాలి. భగవంతుడిలో కలిసిపోవడం. బాబా అది తప్ప ఇంకేమైనా కోరుకున్నారంటే బాబాకు తెలుసు కదా! కానీ అతను అదే కోరాట. బాబా అదే ఇచ్చారట. ఆ బాబా శిరస్సు మీద ఆంచి ఇస్తున్నాను ఈ వరం అన్నారట. నిజమైన ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందినవాడు అని చెప్పారటండి అతన్ని చూసి. ఇంకెవ్వరిని చెప్పలేట బాబా. ఒక్క ఈ వ్యక్తినే. అతను బాబాలెవ్వరూ కాదు. బాబానెప్పుడు చూడలేదు. అయినా బాబా పరిగెట్టుకుని వెళ్ళాడు అంటే అన్ని అవతారాలు నావే, నేనే ఆ సనాతనుడిని, నేనే ఆ పురాణ పురుషుడిని అనడానికి కారణం ఈ సంఘటన మనం చెప్పవచ్చు. తండ్రి భగవంతుడైన మెహర్ బాబా అని మనం చాలా దృఢ విశ్వాసంతో చెప్పొచ్చు ఈ సంఘటన వలన. లేపోతే మరి బాబా ఎవరో తెలియనతను అలా భగవంతుడిని అడగడం ఏంటి? బాబాకి ఎలా తెలిసింది? ఎలా వెళ్లి అక్కడ ఆ కుర్చీలో కూర్చున్నారు. అప్పటి వరకు ఎవరు కూర్చొని ఆ కుర్చీలో బాబా వెళ్లి కూర్చోవడం, అతను ఆనందం పొందడం, అంత అద్భుతమైన వరం పొందడం, ఇది ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటున్నారు మెహర్ బాబా. కాబట్టి ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే మనం ఎలాగైనా పొందేయచ్చండి. ఏదైనా సేవ చేసి అనుకుంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారు అంటే, ఆధ్యాత్మిక స్వాతంత్రం ఎవరి మటుకు వాళ్ళు తపన చెందాలి అంటున్నారు. మనం ఏమనుకుంటామంటే, ఒక బట్టలిచ్చేస్తాను, ఒక ఆశ్రయం ఎవరికైనా ఇచ్చేస్తే, ఓ ఆహారం ఇచ్చేస్తే, ఇలాంటి సహాయాలు ఏవైనా చేస్తే ఆధ్యాత్మిక స్వాతంత్రం వైపు అడుగులు వేసినట్టా అంటే, బాబా అది కాదు అంటున్నారు. అసలు అన్నిటిలోకెల్లా ఉత్తమమైనది ఏంటి అంటే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మానవాళికి ఆధ్యాత్మిక స్వాతంత్రం సమకూర్చి పెట్టే సేవ, ఈ సేవలన్నిటికీ నువ్వు చేస్తున్నావు కదా! బట్టలు, దానం, మందులు, విద్య వీటన్నిటికన్నా ఉత్తమమైనది అంటున్నారు. దానికంటే విలువైన సేవ మరోది లేదు. ఏంటి? ఆధ్యాత్మిక స్వాతంత్రానికి సంబంధించిన సేవ కంటే ఇంకా ఏ సేవ విలువైంది కాదు. కాబట్టి ఇది ఎలాంటి సేవ అంటే తనలో ఉండే అధమ స్థాయి అహంతో పరాజయమెరుగని యుద్ధం సలపాలి. అంటే అర్థమై ఉండాలి మనందరికీ ఇప్పటికి. అహం అంటే నేను. ఈ నేనుతో మనం నెగ్గాలటండి. పరాజయమెరుగని యుద్ధం అంటున్నారు బాబా. అధమ స్థాయి అహం అంటే ఎరుపు రంగు. జెండా దగ్గర అందుకే బాబా లాస్ట్‌లో పెట్టారు. ఆ ఎరుపు రంగు అంటే అహం, అధమ స్థాయి. దాన్ని ఓడించాలి అని చెప్తున్నారు బాబా. ఎప్పుడు ఓడిపోతున్నాం మనం ఓడిపోతాం. దాన్ని ఓడించాలి అని చెప్తున్నారు. నువ్వు ఓడిపోవడం కాదు బాబు. ఈ అహంతో పరాజయమెరిగిన యుద్ధం సలిపి అలా సలిపిన వారికే ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రం లభిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ మానవాళి ఎడల బాబా ప్రేమికులమైన మనం మన కర్తవ్యాన్ని బాబా తెలియజేస్తున్నారు. ఆ జెండా చూడగానే మనకేం గుర్తు రావాలి? మనం ఏం చేయాలి? మనం ఎక్కడున్నాం? మనం ఎలా మలగలగాలి? అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మిక జీవనం ఎలా రచించాలి? ఆధ్యాత్మిక స్వాతంత్రం ఎలా సంపాదించాలి? ఇవన్నీ బాబా చాలా అద్భుతంగా మనకి చెప్పారు. ఇక స్వేచ్ఛ అంటే మనకు అర్థం కావట్లేదు. ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే స్వేచ్ఛే కదా! ఆగస్ట్ 15థ్ అంటే భారతీయులందరికీ స్వేచ్ఛ వచ్చేసిందండి అంటున్నాం. కానీ ఆ స్వేచ్ఛని మనం గుర్తించట్లే. దీనికొక చిన్న కథ ఉందండి. అది చెప్పేసి ముగించేస్తాను పన్నగేశ్వరరావు గారు. ఒక చిలుక దగ్గరికెళ్ళి ఒక సాధువు అడుగుతాడు. "నీకు స్వేచ్ఛ గురించి తెలుసా?" అంటే, స్వేచ్ఛ అంటే ఏంటి?" అంటుంది. "నీకు నేను చూపిస్తాను వస్తావా?" అని అడుగుతాడు. తప్పకుండా అంటుంది. ఎందుకంటే అది స్వేచ్ఛగా తిరుగుతోంది. కానీ దానికి అనుభవం లేదు. తీసుకెళ్ళి ఏం చేస్తాడు? పంజరంలో పెట్టేస్తాడు. క్లుప్తంగా చెప్తాను ఈ కథ. బాబా చెప్పింది.
పంజరంలో పెట్టేస్తే అప్పుడు దానికి తెలుస్తుంది. స్వేచ్ఛ అంటే ఏంటో. ఓహో! స్వేచ్ఛ అంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికెళ్ళడం, నాకేది కావాలంటే తినడం అదన్నమాట స్వేచ్ఛ. ఇలా పంజరంలో ఏంటి సాధువు ఎప్పుడు పడితే అప్పుడు తినాలి. ఈ నిద్రొస్తే పడుకోవడం. ఆ పంజరంలోనే ఉండగలగాలి. ఆ పంజరంలో ఉండడము అంటే అది స్వేచ్ఛ కాదు కదా! బయట తిరగడం స్వేచ్ఛ అని దానికప్పుడు అర్థమవుతుందన్నమాట. కానీ అదేంటంటే ఈ సద్గురువు చెప్పాడు కదా! నీకు నేను స్వేచ్ఛను అనుభవపూర్వకంగా తెలుపుతాను అన్నాడు కనుక, అదేం చేస్తుంది పంజరాన్ని పగలగొట్టడం గాని, పంజరంను పీకేయడం గాని, అరవడం గాని ఏ గోల చేయదండి. సద్గురువు గ్రహిస్తాడు. దీనికి స్వేచ్ఛ విలువ తెలిసిందని ఆయనే ఆ పంజరం యొక్క డోర్‌ని తీసేస్తే అది స్వేచ్ఛగా ఎగిరిపోతుందన్నమాట. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఈ కథలో చిలక ఎవరు అంటే జీవాత్మను సూచిస్తుంది అని చెప్తున్నారు. పంజరంలో బంధింపబడ్డ పూర్వం చిలుకకు స్వేచ్ఛ అంటే ఏమిటో ఎలా తెలియదో, అలా ప్రతి జీవాత్మకు కూడా దేహం అనే పంజరంలో బందీ అయి ఉన్న కారణంగా నిజమైన స్వేచ్ఛను లేక ఆధ్యాత్మిక స్వేచ్ఛను అనుభూతి పొందలేకపోతూ ఉన్నది. ఆ నిజమైన స్వేచ్ఛను పొందడమే ప్రతి ప్రతి జీవాత్మ యొక్క గమ్యం. ఎగరగలిగే శక్తి ఉన్నప్పటికీ చిలుక ఏ విధంగా ఎగరలేకపోతోందో, ఆ విధంగా జీవాత్మ అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందాలు తనలో కలిగి ఉన్నప్పటికీ అది తెలుసుకోలేకపోతోంది అంటున్నారు బాబా. అంటే ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే మనకు అర్థం అవ్వాల్సిందేంటంటే, నేను అనేది లేకపోవడం, ఇతరుల గురించి ఆలోచించడం, ప్రేమ కలిగి ఉండడం, స్థిత ప్రజ్ఞత, మన ప్రయత్నం మనమే చేయడం. ఎవరో ఎవ్వరు మనకు ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే అదేదో సేవ అనుకుంటున్నారేమో. నీలో నువ్వే నీ అహంతో యుద్ధం చేయడమే ఆధ్యాత్మిక స్వాతంత్రం. అప్పుడు నీకు అనుభవం అవుతుందని బాబా మాటల్లో మనం తెలుసుకున్నామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా పన్నగేశ్వర గారు. జై బాబా అండి రజన్ గారు. ఈరోజు మనందరికీ